హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఆదివారం ఇక్కడ సత్యనారాయణపేట గంగానమ్మ తల్లికి సారి పెట్టుకున్నాం కదండి. అప్పుడైతే నా మనసుకి ఏదో కొంచెం వెల్తిగా అనిపించిందండి. మా ఇంటి దగ్గర నవాపేటలో అంటే మా సొంత ఇల్లు ఉంది, అక్కడ నవాపేటలో అమ్మవారికి కూడా సారి పెట్టవలసిందే అని అనిపించింది. అక్కడ కూడా నాకు తోచినట్టుగానే కొంచెం సారి తీసుకుని వెళ్ళి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదంతా ఇక్కడ ఊరేగింపు, ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి కొంచెం సారి అది పెట్టుకొని చక్కగా వెళ్ళి పూజ అంతా నా చేతులతో చక్కగా దీపారాధన చేసుకొని పసుపు కుంకాలన్నీ ఆ తల్లికి ఇచ్చి పూజ చేసుకున్నాను. నాకు ఎందుకో అనిపించిందండి, ఆ తల్లికి కూడా సారి పెట్టుకుంటే బాగుండు కదా అని. ఈ విషయం ముందుగా కానీ అనిపిస్తే చక్కగా పేటలో అందరితో మాట్లాడి సంప్రదించి ఆ తల్లికి కూడా చక్కగా ఆషాఢం సారి పెట్టుకునే వాళ్ళం కదా అనుకున్నాను. కానీ అమ్మ ఇంతవరకు నాకు నా స్తోమత కొలిది పెట్టుకున్నాను తల్లి. వచ్చే సంవత్సరం అయితే నా మనసుకి ఎలా ఉందంటే అందరితో మాట్లాడి చక్కగా నీకు అందరి తల్లిలాగా నీకు కూడా ఆషాఢం సారి పెట్టించాలని ఉంది తల్లి. అది నేను తప్పకుండా అందరితో మాట్లాడి చేస్తాను. ఇక్కడైతే ప్రతి సంవత్సరం సంబరం చేసుకుంటామండి, చాలా బాగా జరుగుతుంది సంబరం. మీకు చాలాసార్లు పెట్టాను. ప్రతి వీధిలో కూడా వారానికి ఒక ఆదివారం అని చెప్పి సంబరం జరుగుతుంది. ఆ సంబరానికైతే చాలా సందడిగా ఉంటుంది. ప్రతిరోజైతే ఇక్కడ డైలీ పూజది చేస్తూ ఉంటారు. మామూలుగా దీపారాధన అది చేసి వెళుతూ ఉంటారండి. మా అక్క వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చేస్తుంటారు. ఉదయమే అయిపోతుంది అనుకున్నాను, అక్కడ ఇంకా అన్ని వీధులు అన్నీ తిరిగేటప్పటికి లేట్ అయిపోయిందండి. ఇంకా అక్కడ అవ్వగానే ఇంకా మిగిలినవన్నీ కొంచెం తీసుకొని నా మిగిలిన సారి అది కొంచెం ఈ తల్లికి పక్కన పెట్టి ఉంచుకున్నాను. అది తీసుకొచ్చి ఇక్కడ చక్కగా అదిగోండి దీపారాధన అది చేసుకొని పసుపు కుంకుమ అది వేసి ఆ తెచ్చినవన్నీ అక్కడ సలివిడి స్వీట్స్ కొంచెం అవి పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నాను. అమ్మల గన్నమ్మ తల్లి గంగానమ్మ తల్లి ప్రతి వీధికి కూడా చాలా దగ్గరలో గంగానమ్మ తల్లి గుడి ఉందండి. సత్యమైన తల్లి అండి. మనం ఏమనుకున్నా కూడా జరుగుతుంది. మన మనసులో కోరిక అంతా కూడా చాలా చక్కగా గ్రహిస్తుంది ఆ తల్లి. ఆ తల్లి లేనిదే మనం లేవండి అనిపించిందండి. ఇదే ఈరోజు కూడా ఇక్కడ అందరికీ చెప్పుంటే ఈ పాటికి ఈ గుడి దగ్గర కూడా చాలా జనం ఉండి చాలా సందడిగా ఉండేది కదా అని అనిపించింది. కొంచెం ముందుగా ఆలోచన వచ్చినా బాగుండు అనుకున్నాను. కానీ ఈ రోజుతో మళ్ళీ ఆషాఢం కూడా వెళ్ళిపోతుందండి. ఇంకొక వారం ఉన్నా పోనీ ఏదైనా మాట్లాడుకొని చేసుకునే వాళ్ళము. ఇవాళతో ఆషాఢం లాస్ట్ రోజు, మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ఇంకా ఆషాఢం లేదు. అందుకని తల్లి నా స్తోమత కొలిది నాకున్నంత వరకు నీకు పెట్టుకుంటున్నాను తల్లి. వచ్చే సంవత్సరం అయితే నేను అందరితో మాట్లాడి చక్కగా నీకు కలల వైకుంఠంలా చక్కగా అందరం కలిపి సారి పెట్టుకుంటాం తల్లి. అందరితో నేను మాట్లాడి చక్కగా ముందే ఆషాఢం ముందే ఆలోచించుకొని ఇదంతా చేసుకుంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, పూజ అంతా ఎలా చేసుకుంటున్నానో చూడండి. అలాగే బయట పోతురాజు బొమ్మ ఉంటుందండి. ఆ పోతురాజు బొమ్మ దగ్గర కూడా చక్కగా 2 అరటిపళ్ళు అవన్నీ పెట్టుకొని అగరత్తులు అవి వెలిగించుకుంటున్నాను. ముఖ్యంగానండి మన దగ్గర ఏమున్నా కొంచెమైనా పెట్టుకోవచ్చండి. కొంచెం స్వీట్స్, గాజులు, పసుపు కుంకుమ అలాంటివి తల్లికి ఇచ్చుకున్నా చాలా మంచిది అని నాకు ఈ సంవత్సరం తెలిసిందండి ఇలా పెట్టుకుంటారని. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను అంతా పూజ చూపిస్తాను చూడండి.
కోరికలు చక్కగా తీర్చాలి మా అమ్మ బంగారు తల్లి. మా తల్లి నువ్వమ్మ, మా అమ్మ నువ్వమ్మ, నువ్వు మా అమ్మ గంగానమ్మ తల్లో. దండాలు దండాలు అమ్మోరు తల్లో, సలివిడి తెచ్చాను అమ్మోరు తల్లో.